పర్వతం. 7 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. దేశంలోని అత్యున్నత పదవులను దక్కించుకున్న ఘనత ఆయనది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు, వారిని వేధించినట్టు ఆరోపణలు వచ్చిన దాఖలాలు లేవు. ఆయన మరెవరో కాదు, మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ. దేవగౌడకు పాపభీతి, దైవభక్తి ఎక్కువ. అంతేకాదు, దేవగౌడ కర్మ సిద్ధాంతాన్ని కూడా విశ్వసిస్తారు. ఆ విశ్వాసంతోనే చేసిన తప్పుకు మనవడైనా సరే శిక్ష అనుభవించాలని దేవగౌడ కోరుకున్నారంటే అతిశయోక్తి కాదు. కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్లకు సవాలు విసిరే ఏకైక పార్టీగా జేడీఎస్కు పేరుంది. జేడీఎస్కు అన్నీ తానై వ్యవహరించే దిగ్గజ నేత హెచ్డి దేవెగౌడ 7 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తొలిసారి తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. తన మనవడు మాజీ ఎంపీ ప్రజ్వల్ దుశ్చర్యతో దేవెగౌడకు మాయని మరక ఏర్పడింది. వాస్తవానికి హెచ్డి దేవెగౌడకు రాజకీయంగా ఎంతో పలుకుబడింది. అయినప్పటికీ సొంత మనవడైన ప్రజ్వల్ ఏడాది కాలంగా కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా దేవెగౌడ ఏనాడో ప్రజ్వల్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసుపై రాజకీయంగా ప్రభావం చూపించే ప్రయత్నం చేయలేదు. దుశ్చర్యలు, తప్పుడు పనులు చేసిన వారెవరైనా, ఎంతటి వారైనా తగిన శిక్షను అనుభవించాలని దేవెగౌడ భావించడమే అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన మనవడైన ప్రజ్వల్ రేవణ్ణ రాజకీయాల్లోకి వస్తారంటే వెన్నుతట్టి ప్రోత్సహించిన దేవెగౌడ మనవడు చేసిన నేరానికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించిందని తెలిసి నిలువునా కుప్పకూలారు. ప్రజ్వల్కు యావజ్జీవ శిక్ష పడ్డంతో కుటుంబ సభ్యులను ఓదార్చడం తప్ప మరొకటి చేయలేకపోయారు దేవెగౌడ. దీంతో వ్యక్తిగా, రాజకీయ నేతగా మరోసారి దేవెగౌడ గురించి ప్రజల్లో చర్చ జరుగుతోంది. హెచ్డి దేవెగౌడ పేరుకే మాజీ ప్రధాని, కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా తన పనులు చక్కబెట్టుకోగల రాజకీయ పలుకుబడి ఉంది. దేవెగౌడకు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో రాజకీయ పరంగా విభేదాలు ఉన్నట్లు కనిపించినా వ్యక్తిగత విషయాల్లో దేవెగౌడను సిద్ధు గురువుగా భావించి గౌరవిస్తుంటారు. ఇక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం తన సముదాయానికి చెందిన నేతగానే కాకుండా వ్యక్తిగతంగానూ దేవెగౌడకు గౌరవమిస్తారు. ఇక దేవెగౌడ చిన్న కుమారుడు హెచ్డి కుమారస్వామి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవణ్ణది ఇదే తత్వం. తన కుమారుడిని రక్షించాలని కాంగ్రెస్లో ఎవరిని అడిగినా అందుకు అంగీకరించే అవకాశం ఎక్కువే. వాస్తవానికి దేవెగౌడ కుటుంబానికి ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో సులువుగా ఏ పనైనా చేయించుకోగల సత్తా ఉంది. ఇంతటి రాజకీయ పలుకుబడి అండగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణను వారు చేసిన నేరం నుంచి బయటపడేసే ప్రయత్నం చేయలేదు. దేవెగౌడ తన మనవడు ప్రజ్వల్ చేసిన పనిని ఏమాత్రం సమర్థించలేకపోయారు. ఇప్పటికే తన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీలో పెద్దపీట వేస్తూ వచ్చిన దేవెగౌడ కుటుంబ పార్టీగా జేడీఎస్ను అందరూ ఎద్దేవా చేస్తున్నా ఆయన మాత్రం మారు మాట్లాడకుండా మౌనం వహిస్తుంటారు. అది రాజకీయాల్లో వ్యూహమని చెప్పవచ్చు. అయితే తమ పార్టీని రక్షించుకునేందుకు నమ్మకమైన వారిని నాయకులుగా తీర్చిదిద్దడం ప్రతి ప్రాంతీయ పార్టీ అనుసరించే విధానమే. వ్యక్తిగతంగా ఏనాడు విమర్శలు ఎదుర్కొని దేవెగౌడ మనవడి వికృత చేష్టల బాగోతం బయటపడగానే ఎవరి సాయం కోరకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పాపభీతి, దైవభక్తి నిండుగా ఉన్న దేవెగౌడ కర్మ సిద్ధాంతాన్ని కూడా విశ్వసిస్తారు. ఆ విశ్వాసంతోనే చేసిన తప్పుకు మనవడైనా శిక్ష అనుభవించాలని దేవెగౌడ కోరుకున్నట్లు ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. హాసన మాజీ మంత్రి ప్రజ్వల్ రేవణ్ణకు అత్యాచార కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇంట్లో పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జీవితాంతం కారాగారంలో ఉండాలని బెంగళూరు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ప్రజ్వల్కు 11.35 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం అందులో బాధితురాలికి 11 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. ప్రజ్వల్పై మొత్తం 4 అత్యాచారం కేసులు నమోదు కాగా మొదటి కేసులో యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాక ప్రజ్వల్కు వివాహం చేయాలని ఆయన కుటుంబ సభ్యులు భావించారు. అంతలోనే ప్రజ్వల్ దుశ్చర్యలు వెలుగులోకి రావడంతో పాటు బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. ప్రజ్వల్ నేరం చేసినట్లు సిట్ విచారణలో తేలడంతో ఆయనకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. వాస్తవానికి విధానసభ ఎన్నికల సమయంలోనే దేవెగౌడ ఇంటి ముసలం మొదలైంది. హాసన్ రాజకీయాల్లో కోడలి పెత్తనం పెరుగుతుందన్న సమాచారం తనకు వచ్చిన దేవెగౌడ మాత్రం దానిపై మౌనం వహించారు. అప్పటికే ప్రజ్వల్ ఎంపీగా ఉండగా చిన్న మనవడిని ఎమ్మెల్సీ చేశారు దేవెగౌడ.
ఇక విధానసభ ఎన్నికల్లో కోడలు భవానీకి సీటు ఇవ్వాలన్న ప్రతిపాదన తెచ్చిన రేవణ్ణతో దేవేగౌడ కుమారస్వామి విభేదించడంతో కుటుంబంలో లుకలుకలు కొద్దిగా బయటపడ్డాయి. జేడీఎస్ పార్టీ అధ్యక్షులైన కుమారస్వామికి హాసన సీటు నిర్ణయించే అధికారాన్ని ఇచ్చిన దేవేగౌడ ఒక రకంగా రేవణ్ణకు చెడ్డవారయ్యారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎంపీ కావడంతో ప్రజ్వల్కు మరోసారి అవకాశం ఇచ్చినా ఆ తర్వాతనే అతని విశృంఖల వ్యవహారం బయటపడింది. పోలింగ్కు ముందే ప్రజ్వల్ తాలూకా పెన్ డ్రైవ్లు, సీడీలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న సమయంలో రేవణ్ణ సాయం కోరి దేవేగౌడ నివాసానికి వచ్చినా ఆయన మాత్రం సాయం చేయడానికి అంగీకరించలేదు. ప్రజ్వల్ పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఈ కేసు విచారణకు ప్రభుత్వం సిట్ను నియమించింది. వాస్తవాలను తెలుసుకుని తన మనవడు ప్రజ్వల్ తప్పు చేశారని భావించిన దేవేగౌడ ఆపై ఏడాదిగా తన కుమారుడు రేవణ్ణతో అంటి ముట్టనట్లు ఉన్నారు. ఇందుకు కారణం కుమారుడిని దారిలో పెట్టలేని రేవణ్ణపైన దేవేగౌడ అసహనంతో ఉండడమే. ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించినట్లు దేవేగౌడ కుటుంబంపై విమర్శలు రాలేదు. కుమారస్వామి 2 వివాహాలు చేసుకున్న విషయంలోనూ అప్పట్లో దేవేగౌడ అవమానంగానే భావించారు. ఇంతటి స్వచ్ఛమైన నేపథ్యం ఉన్న దేవేగౌడ కుటుంబానికి ప్రజ్వల్ కారణంగా మాయని మచ్చ ఏర్పడింది. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ తన కుటుంబంపై ఎలాంటి మచ్చ పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన దేవేగౌడ తన మనవడి కారణంగా మాయని మరక పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ తన మనవడు ప్రజ్వల్ దుశ్చర్య కారణంగా తన కుటుంబానికి ఓ మాయని మచ్చ ఏర్పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ దుశ్చర్యలు రాజకీయాల్లో మేరు పర్వతం లాంటి దేవగౌడ ఆయన కుటుంబానికి అపఖ్యాతిని తీసుకొచ్చాయి.